నేను ఒక ఎంట్రీ అనేది తీసుకున్నానండి. చూడండి మీరు, ఇది లైవ్ ట్రేడ్ అన్నమాట. ఇక్కడ చూస్తే మీకు రెసిస్టెన్స్ వస్తుంది, ప్లస్ ఈ రెసిస్టెన్స్ అనేది పిఎస్ఓ లెవెల్ అనమాట. ఇది ఒక రౌండ్ నెంబర్ అన్నమాట. దీని కింద బ్రేక్ చేసింది మార్కెట్ అనేది. ఇక్కడ ఒక స్వింగ్ అనేది ఫామ్ చేసింది, అంటే ఇది బ్రేక్అవుట్ అయింది, ప్లస్ ఇది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ కాగానే చాలా మంది సెల్లర్స్ ఈ స్వింగ్ దగ్గర కొంతమంది వచ్చి ఉంటారు, ఈ స్వింగ్ దగ్గర కొంతమంది వచ్చి ఉంటారు. వీళ్ళని అందరినీ తిననికే మార్కెట్ పైకి అనేది వెళ్తుంది. ఎంత వరకు వెళ్తుందండి? ఇది ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇక్కడ వరకు మనకు టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయితే ర్యాపిడ్ గా వెళ్తుంది అనమాట మార్కెట్ అనేది. ఇక్కడ చూడండి 5 minutes లో ఒక హెడ్ అండ్ షోల్డర్ అనే ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. ఇక్కడ ఈ జోన్ కింద అందరినీ సెల్లర్స్ ని ఇన్వైట్ చేసింది. సెల్లర్స్ ఇన్వైట్ చేసి ఇక్కడ సెల్ చేయమని అందరికి ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఈ హెడ్ అండ్ షోల్డర్ దాంట్లో మనకు సెల్లర్స్ ని పిలిచింది, ప్లస్ మనకు ఇక్కడ పిఎస్వై లెవెల్ కింద మనకు సెల్లర్స్ ని పిలిచింది. ప్యాటర్న్స్ అని రీటైల్ ట్రేడర్స్ కి కావాల్సిన ప్యాటర్న్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసింది అనమాట. ప్రొవైడ్ చేసి ఇక్కడికి వెళ్ళి వీళ్ళందరూ స్టాప్ లాసెస్ తినుకుంటా పైకి వెళ్తారు. చూడండి కంపల్సరీ పైకి వెళ్తుంది. ఎప్పుడైనా మార్కెట్ అనేది ట్రాపింగ్ తోనే మార్కెట్ అనేది మూవ్ అవుతుందండి. మార్కెట్ లో ఇలాంటి చార్ట్స్ అనేవి ఫామ్ కావడం చాలా తక్కువ, రేర్ గా జరుగుతాయి. కాబట్టి నేను ఇది రికార్డ్ చేసి మీకు చెప్తున్నాను. చూడండి ఇక్కడ సెల్లర్స్ ని ఇన్వైట్ చేస్తుంది, మళ్ళీ సెల్లర్స్ ని ఇన్వైట్ చేస్తుంది. ఇక్కడ మామూలుగా రీటైల్ ట్రేడర్స్ ఏమనుకుంటారండి, ఇప్పుడు ఏమనుకుంటారు అంటే వాళ్ళ లాజిక్ ప్రకారము ఇక్కడ షెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఫామ్ చేసి ఇక్కడ రీటెస్ట్ చేయడానికి వచ్చింది మార్కెట్. ఇక్కడ రెడ్ క్యాండిల్ చూసి రీటెస్ట్ చేయడానికి వచ్చిందని అనుకుంటారు మార్కెట్. కానీ ఇక్కడికి వెళ్ళి చూడండి మళ్ళీ మార్కెట్ అనేది వాళ్ళని ట్రాప్ చేసి ఎలా పైకి వెళ్తుందో చూడండి. ఈ జోన్ బ్రేక్ అయితే ఇంకా 1 minute ఉందండి క్యాండిల్. ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, బ్రేక్ అయితే ఈ టార్గెట్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి ఇక్కడనే కన్సోలేషన్ అవుతుంది మార్కెట్. ఇక్కడ చూడండి మళ్ళీ మార్కెట్ అనేది కిందికి వచ్చింది. ఇక్కడ సెల్లర్స్ ఇన్వైట్ చేసింది. ఇక్కడ చూస్తే మీకు ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ చేసి మళ్ళీ సెల్లర్స్ ని ఇన్వైట్ చేసింది. ఇక్కడ సెల్లర్స్ అందరూ ట్రాప్ అవుతారండి. ఇప్పుడు సెల్లర్స్ అందరూ ట్రాప్ అయ్యే అవకాశాలే ఉన్నాయి ఎక్కువ. నా టార్గెట్ అనేది 305 అనేది వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఫైనలీ ఈ లెవెల్ అనేది బ్రేక్ అవబోతుందండి. చూడండి బ్రేక్ అయిందండి ఇది. చూడండి ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోతున్నాను. ఆల్మోస్ట్ టార్గెట్ అనేది హిట్ అయింది.